నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ మహేశ్వర్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అయితే సార్, చాలా మందికి వివాహానికి సంబంధించిన సందేహాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది అడిగే విషయం ఏంటంటే, పొంతనలు చూసి, జాతకాలు చూసి, పాయింట్స్ చూసి అన్నీ కలిసాయో లేదో తెలుసుకున్న తర్వాతనే వివాహాన్ని చేస్తున్నాం. ముహూర్తాలు కూడా చక్కగా చూసి. అయినప్పటికీ మరి ఎందుకు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, విడాకుల దాకా వెళ్తున్నాయి? ఇన్ని రకాల సమస్యలకి కారణం ఏంటి? మరి జాతకాలు కలిసాక కూడా ఎందుకు ఇబ్బందులు రావాలంటారు? అంటే ఇందులో జాతకం చూడడంలో తప్పు ఉందండి. ఎందుకంటే ఈ పొంతనలు అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి సప్తమష్టమ దోషాలు ఉంటాయి. ఫస్ట్ అవి చూసుకోవాలి, వాటికి రెమెడీ ముందుగా చేసుకోవాలి. తర్వాత పొంతన అంటే సప్తమ స్థానం చూడాలి. అంతేగాని ఇన్ని పాయింట్లు కలిసావి, ఇన్ని గుణాలు కలిసాయని చూడకూడదు. 7th హౌస్ని చూసుకోవాలి. కరెక్ట్ కలత్ర స్థానం అంటారు దాన్ని. తర్వాత ముహూర్తం కరెక్ట్గా ఉండాలి. మనం ఏం చేస్తామంటే, ఈ మాసం బాగుంది, ఈ తిథి బాగుంది అని చేసి పెళ్ళిళ్ళు చేసేస్తారు, చేస్తారు. అలా ప్రతి ఒక్కరికి ఒకటే ముహూర్తం ఎప్పుడు ఉండదండి, వేరువేరుగా ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి సప్తమ స్థానం శుద్ధి ఉన్నప్పుడే మ్యారేజ్ చేయాలి. కానీ అలా చేయం మనం. ఈ మాసం బాగుంది అనేసి పెళ్లి చేస్తూ ఉంటాము. అది మెయిన్ ఇంపార్టెంట్. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎందుకు ముహూర్తాలు చూసి, అంటే జాతకాలు చూసి కలిసాయని, పాయింట్స్ కలిసాయని ఎందుకు చెప్తున్నారు? చాలా ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి అని కరెక్ట్ చూడకపోతున్నాయి కదండి. కరెక్ట్ చూసి ఎందుకు మ్యాచ్ అవ్వదు? అందరికి అలాగే ఉండదు కదా. అది చాలా చూస్తున్నాం మనం. దాదాపుగా జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన వాటిలో 90% ఫెయిల్యూర్సే మనం. ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే సప్తమష్టమ దోషాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ త్వరగా అవ్వదు. ఒకవేళ అవుతే కంపల్సరీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి తోడు చతుర్థ స్థానంలో కూడా పాపగ్రహం ఉంటే వాళ్ళకి డివోర్స్ అవుతాయి కంపల్సరీ. చాలా మందికి రెండో వివాహంకి సంబంధించి జాతకంలో ఖచ్చితంగా ఉంటుంది, అర్ఘ్య వివాహాలు చేయాలి అని కూడా అంటున్నారు. ఇది వాస్తవమే? నిజంగానే ఉంటుందండి. అంటే ముందే ఉంటుంది జాతకంలో. కొన్ని గ్రహాలు పాపగ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి వీళ్ళకి ఉంటాయి. అలా దోషాల వల్లనే వస్తుంది ఈ ప్రాబ్లం అంతా. అవంతా ఎలా తెలుసుకోవాలంటారు? దీన్నంతా అసలు ఎలా చూడాలి? ఏది సరైన జాతకం అని మనం ఎలా? మనిషిని బట్టి, వాళ్ళు పుట్టిన టైంని బట్టి చూడాలి కరెక్ట్ ఏదైనా కానీ. చాలా మంది రాశిని బట్టి చూస్తారు, రాశిని బట్టి చూడకూడదు. వాళ్ళ పుట్టిన టైంని బట్టి, లగ్నం బట్టి చూడాలండి. మరి రాశిని బట్టి చూడకపోతే, రాశి నక్షత్రం వీటిని బట్టే కదా జాతకాన్ని చూస్తారు. యాక్చువల్లీ రాశి అన్నా నక్షత్రాలన్నా అవి ఒకే ప్లేస్లో ఉంటాయండి, వాటికి ప్రాణం లేవు. గ్రహాలను బట్టి చూడాలి జాతకం ఎప్పుడే కానీ. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు ప్రతి మనిషికి 12 రాశులే ఉన్నాయి, 27 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. అంతకుమించి వేరే ఒకటి లేదు కదా. మరి వాటిని వాటికి అధిపతులు ఎవరు? గ్రహాలను బట్టే చూడాలి ఎప్పుడే కానీ జాతకాలు అనేటివి. సో అన్నీ కలిసాయి, అంతా బాగుంది, జీవితం వెళ్తుంది, భార్యాభర్తలు ఇద్దరు బాగున్నారు అనుకున్న సమయంలో చాలా మందికి సంతానం ఉండట్లేదు. దానికి కారణం ఏంటి? ముఖ్య కారణం పంచమ దోషం ఉంటుంది వాళ్ళకి, సంతాన దోషం ఉంటుంది. పంచమంలో పాపగ్రహాలు ఉన్న వాళ్ళకి సంతానం త్వరగా అవ్వదండి. అందులో చంద్రుడు ముఖ్య కారకుడు, ఆయన మాతృకారకుడు. ఆయన ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పెడతారు సంతానంలో. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని సంవత్సరాలు కూడా సంతానం త్వరగా అవ్వదు. వాటికి రెమెడీ చేసుకుంటేనే అప్పుడు అవుతుంది. అంటే ఏం రెమెడీస్ ఎలా తెలుస్తాయి? మన జాతకం సరిగ్గా సరైన పరిశీలన అంటే ఏ విధంగా తెలుసుకోవాలంటే? అది చూడాలండి. చూస్తేనే మనకి అంశాలు, భావాలు ఉంటాయి. ఒక రాశిలో అంటే ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. వచ్చిన ఫలితం పొందితేనే కదా రైట్ రాంగ్ తెలుస్తుంది. ఇది చేయకుండా ఫలితం పొందాలంటే కాదు కదా. అందుకని అంటే వివాహానికి సంబంధించి కానీ, అటు సంతానానికి సంబంధించి కానీ రెమెడీస్ అంటే ఎలాంటివి ఉంటాయంటే? వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవచ్చు అండి, పెద్దగా ఏముండవు. ఇంటి దగ్గర గుళ్ళో చేసుకోవాలి. గ్రహానికి సంబంధించిన ధాన్యము, వస్త్రం ఉంటుంది. అవి కరెక్ట్ సంకల్పం చెప్పి పూజ చేసి దానం చేయాలి. అదేంటి జాతక పరిశీలన తర్వాతే చూడాలి? జాతక పరిశీలన తర్వాత. సంకల్పం అనేది జాతకాన్ని బట్టి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక్కొక్క సంకల్పం వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు చెప్పి చేసుకోవాలి. అప్పుడు దోషానికి నివారణ దొరుకుతుంది. అంతేగాని ఉట్టిగా మెయ్యడం వల్ల దోషం పోదు, పుణ్యం వస్తుంది కానీ దోషం పోదు. సో అంటే మన జాతకంలో ఏ దోషం ఉంది ఏంటి సరిగ్గా మనం చూసుకుని దానికి తగ్గట్టే ఇవ్వాలి, రెమెడీస్ చేసుకోవాలి. ఓకే, మీరు కూడా జాతకం చూస్తారా? డెఫినెట్ చూస్తానండి. ముహూర్తాలు ఉంటాయండి మనకి. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలని ముహూర్తం ఉంటుంది. తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయినాక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళే ముహూర్తం కూడా చాలా వరకు చూడాలి. ఇవి ఈ మధ్య ఎవరు చూడట్లేదు, అది కంపల్సరీ చూడాలి. దాని తర్వాత నిషేకం అంటారు, అంటే ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా చూడాలి. ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడే వారి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళే ముహూర్తము చూడాలి, అన్ని ముహూర్తాలు చూడాలి. కాబట్టి ఇది చూడకపోతున్నాయి కదా ఇన్ని ప్రాబ్లమ్స్. చాలా మంది చేస్తారు, ఈ మాసం బాగుంది, తిథి బాగుంది, పెళ్లి చేస్తారు. అమ్మాయిలు మ్యారేజ్ అయినాక ఏ నైట్కో 9 గంటలకో 10 గంటలకు వెళ్తారు అత్తారింటికి. అది కరెక్ట్ టైం కదా, అందరికీ సెట్ అవ్వదు. అది కరెక్ట్ టైం ఉంటుంది. వాళ్ళకు కూడా చతుర్థ శుద్ధి ఉండాలి. ఇంట్లో అడుగు పెట్టాలంటే ఆ టైం వెళ్తేనే వాళ్ళు బాగుంటుంది ఆ లైఫ్. మరి అప్పటి వరకు వివాహం అయిపోయిన తర్వాత అక్కడే ఉండాలి. విరుదిళ్ళు ఉంటాయి కదా, విరుదిళ్ళల్లో అందుకు అప్పుడు పూర్వం ఏం చేస్తారు, అమ్మాయి గారు వచ్చి విరుదిళ్ళల్లో ఉండేవాళ్ళు. అట్లా ఆ టైంని చూసుకునే అక్కడనే ఉండాలి వాళ్ళు. అప్పుడు టైంని బట్టి వాళ్ళు రావాలి అటు ముహూర్తానికి.
ఓకే. అంటే విడిది ఇంట్లో నుంచి అప్పుడు సరైన ముహూర్తానికి మనం అత్తగారింటికి వెళ్తే అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ రాకుండా ఉంటాయి. అసలు భార్యాభర్తలు ఇబ్బందులు పడడానికి ముఖ్యమైన కారణం ఏ గ్రహం ఉంటుందండి? ఏ గ్రహం అని కాదండి, మనకి యాక్చువల్ అన్ని గ్రహాలు దైవ స్వరూపమే. ఈ గ్రహం ఇబ్బంది పెడుతూనే ఉండదు. చాలా మంది శని గ్రహాన్ని తిట్టుకుంటూ అట్లా ఉంటారు. మన కర్మానుసారం గ్రహాలను బట్టి మనకు ఉంటుంది అంతే. పాపం పుణ్యం రెండు ఉన్న వాళ్ళం మనుషులము. అందుకే ప్రతి ప్లానెట్ అది మనం చేసిన పుణ్యాన్ని పాపాన్ని బట్టి మనకి నిర్ధారిస్తుంది. అది ఎప్పుడు ఏం జరగాలి, దశలు భుక్తులు ఉంటాయి మనకి, దాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఓకే. ఓవరాల్గా వివాహం అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ఓవరాల్గా ఒక రెమెడీ అని అడిగితే మీరు పర్సనల్గా ఏం చెప్తారు? వారి జాతకాన్ని బట్టి చెప్తాను అంతే. వాళ్ళకి ఏ సప్తమంలో అష్టమంలో ఏ ప్లానెట్ ఉంది, దానికి ఏం రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెమెడీ ఒకసారి చేస్తే పోదండి దోషము. కంటిన్యూస్గా కొన్ని రోజు చేయాలి. ఆ గ్రహం బలాన్ని బట్టి, ఆ రాశిలో ఎంత బలంగా ఉందని చూసి దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలి. చాలామంది ఒకేసారి చేసేసాను రెమెడీ పోలేదు నమ్మడం అంటే కుదరదు. అది రెమెడీ కంటిన్యూస్ చేయాలి కొన్నిసార్లు, అది అప్పుడు ఆ దోషం తగ్గుతుంది. కంటిన్యూస్గా అంటే అది ఇన్ని రోజులు అని ఉంటుంది, ఇన్నిసార్లు అని ఉంటుంది. 41 days 21 days అట్లా వారాలు ఉంటుందండి. అలా కంటిన్యూస్ అంటే డే బై డే చేయొద్దు. వారానికి ఒకసారి, 3 వారాలకు ఒకసారి, 4 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి, లేదా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది లైఫ్ అనేది. మరి సంతానం చాలా మందికి కలగట్లేదు, దానికి ముఖ్య కారణం ఏముంటుంది? ఏ గ్రహ కారణం ఉంటుంది? చెప్పండి కదండి, పంచమ స్థానం. జాతకంలో పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సంతానానికి ఇబ్బంది పెడుతుంది. అందులో మాతృకారకుడు చంద్రుడు ఉంటే మరీ ఇంక ఇబ్బంది, పుత్రకారకుడు గురువు అయినా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, సంతానం త్వరగా అవ్వదు వాళ్ళకి. వాటికి రెమెడీ చేసుకున్నప్పుడే వాళ్ళకి సంతానం. సో ఎవరి ఇండివిజువల్ రెమెడీ వాళ్ళకే ఉంటుందండి, అందరికి ఒకే రెమెడీ ఉండదు. ఓవరాల్ గా కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా, ఋషులు చెప్పినటువంటి రెమెడీస్, అట్లా ఏం ఉండదండి. అట్లా ఉంటే అందరు చేసుకుంటున్నారు కదా, ఫలితాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో కొంచెం మంత్రాలు పనిచేయవు త్వరగా. ఈ కలియుగ ప్రభావం అది. మంత్రాలు, జ్యోతిష్యము, మంత్రమే తొందరగా పనిచేస్తుంది అంటున్నారు. కలియుగంలో మంత్రము, జ్యోతిష్యము, ఆయుర్వేదము, అంజనం తెలుసా మీకు? అవును, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే కలియుగం నడవదు అంటే. అందుకని త్వరగా ఏవి పనిచేయవు. అంటే ఏవి సరిగ్గా తొందరగా పనిచేస్తాయంటారు? ఏవి చేస్తూ ఉండాలి, దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ అప్పుడు వస్తుంది ఫలితం. సో అలా చేయగా ఫలితం 100% వస్తుందండి. ఓకే. ఇండివిజువల్ గా ఎవరి జాతకమైనా మీరు పరిశీలన చేసి చెప్తారు. వాస్తు ఇవన్నీ కూడా వాస్తు కూడా జాతకం నుంచే ఉంటుందండి, దానికి సపరేట్ గా శాస్త్రం ఏం లేదు. అయితే ఇప్పుడు చాలా మంది జాతకం బాగుంది అంటారు, కానీ పర్టికులర్ ఇంటి వాస్తు బాగాలేదంటారు. దీన్ని మీరు ఒప్పుకుంటారు? యాక్చువల్లీ జాతకం బాగుంటే ఇంటి కూడా బాగుంటుంది అంతే. మన జాతకం బాగుంటే బాగున్న ఇంటికి వెళ్తారు. మీ జాతకంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు చతుర్థంలో ఆటోమేటిక్ అలాంటి ఇంట్లోకి మీరు వెళ్తారు. సో వాస్తుకి జ్యోతిష్యానికి డిఫరెన్స్ లేదు అంటారు? అన్నీ జ్యోతిష్యంలోనే ఉంటాయి. మనిషి యొక్క ప్రతి జీవన విధానం అంతా జ్యోతిష్యంలోనే ఉంటుంది. సో మరి అంటే వాస్తు పర్టికులర్ గా చూసుకోవాల్సిన అవసరం లేదండి. మన జాతకం బాగుంటే, జాతకం అంటే ఇంటి పెద్ద జాతకం చూస్తామా, లేదంటే ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు తీసుకుంటున్నారు, వాళ్ళ జాతకమే చూడాలండి. ఎవరు పెద్ద వాళ్ళే. ఇప్పుడు మీరు కొంటున్నారంటే మీ జాతకమే చూడాలి కదా. అయితే వివాహానికి పర్టికులర్ గా రెమెడీ లేదు అన్నారు. అవునండి. మరి సంతానం కలిగిన వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా రెమెడీ ఉందండి. రెమెడీ ఏంటంటే గురువారం పూట రాగి చెట్టు చుట్టూ తిరిగితే సంతానం కలిగే యోగం ఉంటుంది. ఎందుకంటే గురువు పుత్రకారకుడు కాబట్టి సంతానకారకుడు. రాగి చెట్టు చుట్టూ తిరిగినప్పుడు గురుగ్రహానికి అర్చన పూజలు చేసినా కూడా సంతానం కలిగే యోగం ఉంటుంది వాళ్ళకి. ప్రతి గురువారం సంతానం ఉండదు వాళ్ళు చేయాలి కంపల్సరీ. ప్రతి గురువారం రాగి చెట్టు చుట్టూ తిరగాలి. ఓకే. రాగి చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు అని ఏమైనా ఉంటుంది? 108 చేస్తే చాలా మంచిది. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి పుత్ర సంతానం లేని వాళ్ళకి, అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కలగాలన్నా, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు అవుతున్నాయి, దానికి గల కారణాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మన జాతక పరిశీలన ద్వారా సరైనటువంటి రెమెడీస్ చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి రెమెడీస్ కావాలన్నా, మీ జాతక పరిశీలన కావాలన్నా ఖచ్చితంగా మీరు సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.